టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధిరాములు గారు, సుధాకర్ గారు, సీనియర్ ఉద్యమకారుడు మాధవ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీదేవి గారు, కల్పన గారు, అమ్మాయి గారు, చాలా మంది పెద్దలందరూ వచ్చారు. వారందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్కి, స్టాఫ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా గోపతి రెడ్డి గారికి, వారి బృందానికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చాలా సంతోషం. మీ ఒక ప్రెజలీస్ యొక్క బెంగళూరు బేస్డ్ స్కూల్ ఒకటి మరి ఇక్కడ తీసుకొచ్చి మరి యొక్క హై క్వాలిటీ అంటే స్టాండర్డ్స్ ఉన్నటువంటి యొక్క ఫ్రాంచైజీ కాబట్టి మరి ఇక్కడ కూడా నాణ్యమైన విద్యను అందించి మరి వరల్డ్ బెస్ట్ స్టూడెంట్స్ ఎప్పుడైతే కూడా మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుని ముందుకు వెళ్తేనే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మన విద్యా సంస్థలు కానివ్వండి ఇలాంటివి నడిపించచ్చు. కాబట్టి ఇక్కడ మన బెంగళూరు బేస్ సంబంధించినటువంటి ఎజైలీస్ వాళ్ళు ఇప్పటికీ ఎక్స్పర్టైజ్ మంచి బెంగళూరులో మంచి పేరున్నటువంటి విద్యా సంస్థ అని చెప్తే గోపాలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా మరి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా ఇచ్చి ఇక్కడ కూడా పిల్లల్ని కూడా స్టాండర్డ్స్ ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో ఒక హెల్దీ కాంపిటీషన్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా ఎంతమంది పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కాలేజ్ అధ్యక్షుడు కాబట్టి అన్ని మంచిగా చూసుకోవాలి. ఆయన బాగా కూడా ఎప్పుడు చక్కగా జాగ్రత్తలు పాటిస్తూ పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ పిల్లల్ని కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంతే కాకుండా ఇక్కడ కాకుండా చూస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి డిజిటల్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా చాలా చురుగ్గా, చాలా యాక్టివ్గా, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్నది ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉన్నటువంటి పిల్లలకి. ఆ అనుగుణంగానే మీరు విద్యను అందించాల్సిన అవసరం ఉంటుంది. బహుశా మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఫ్రాంచైజీ తీసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ దీనిపైన అనాలిసిస్ కానీ దీనిపైన ఒక ఇన్డెప్త్గా వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేసి ఉంటారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నేర్చుకొని పిల్లలకు కూడా అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి డెఫినెట్గా భవిష్యత్తులో స్కూల్ సక్సెస్ కావాలి, ఇంకా ఇలాంటి స్కూల్ ఎన్నో స్థాపించాలి అని చెప్పేసి కూడా ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తూ గోపాలరెడ్డి గారికి వారందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు. ఆలస్యం అయినందుకు అన్నితా భావించవచ్చు. వేరే కార్యక్రమాలలో కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైన మాట అంగీకరిస్తూ మరొకసారి మీ అందరూ కూడా పెద్ద మనసులో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంచెలంచెలుగా ఎదిగి మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది. మీరు అందరూ కూడా మీ స్కూల్ కూడా 10th క్లాస్ వరకు హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మంచి స్కూల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరూ కూడా మోటివేషన్ తెలియజేస్తూ ఈరోజు స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ అందరూ కూడా స్కూల్ అందుబాటులో ఉండే విధంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ఒక ఫీజ్ స్ట్రక్చర్తో పాటు అన్ని యాక్టివిటీస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి గుడ్ హెల్త్ వెల్త్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ స్కూల్ ద్వారా అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీకు స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. On the dais, Sridevi Garu and other colleague presidents. Once again, heartily thankful to you, and also you people are the one who gave opportunity to us to establish the institutes, and also for giving good opportunity to give a good education for the people here. Mainly, actually, I am basically from Delhi Public School background, 13 years experience as a principal in Delhi Public School. After that, I started my own branch here. This is my second branch in Suchitra. So thank you so much, sir, for your valuable advices, and also we'll take care of the colony people, and also we never go against to any rules and regulations of the institution, and as well as the support for the parents. Always we need your help, and also we need your support for the growth of the school as well as for the curriculum of the children. Thank you so much for coming and joining. వాళ్ళందరికీ కూడా మరియు గోపాలరెడ్డి గారు స్కూల్ స్థాపకులు గోపాలరెడ్డి గారు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన కాలనీలో ఈ యొక్క విద్యా సంస్థ ఏర్పరచుకొని ఒక మంచి వాతావరణంలో నడపడానికి
కాకపోతే మంచి విద్యను అందించండి, మంచి పేరు తెచ్చుకోండి. ఈ కాలేజీలో నెలకొల్పారు కాబట్టి ఆల్రెడీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగే అలా ఎవరికి కూడా ఇబ్బంది కలిగేకంటే అందరితో కార్లు, బైకులు, బండ్లు వచ్చి వాళ్ళకి పైన పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేకుండా మంచిగా నడపచ్చు. అలాగే ఇక్కడికి అందరికీ ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిందంటే వారి బంధుగణమే ఇదంతా. వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ప్రతి కాలనీ కూడా మీ స్కూల్ గురించి ఈరోజు తెలిసిపోయింది. దయచేసి అందరూ కూడా మన అన్ని కాలనీల నాయకులు, ప్రెసిడెంట్లు అందరూ, మహిళా నాయకులు అందరూ వచ్చారు కాబట్టి ఈ స్కూల్ గురించి కూడా మొత్తం తెలుసుకుంటుంది. మీరు మంచి విద్యను అందించండి, మంచి ఒక నడవడి నేర్పించండి. మీ యొక్క స్కూల్ దినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. సమయం లేదు కాబట్టి మీ అందరికీ ఇబ్బందిగా లేకుండా మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Warm welcome to all the media people, and my name is Gopal Reddy, Principal and Director of Chrysalis Heights. So we have established the Chrysalis last year in 2023-24 also. It's in Kompally, and second branch we have started in the Suchitra. So the main core of this school is activity-based curriculum, and completely NEP 2020 we are following. So that is one of the best opportunity where the people can utilize this with a low fee. So nearly our fee starts from just 30 to 40,000 only, and it's a completely CBSE curriculum. The children can utilize the activities, free activities like Tuesdays and Thursdays. They will be having a free activities. They are kuchipudi, western dance, and yoga, karate, violin, guitar. All these activities they can utilize it with free of cost. And our school starts from nursery to 7th grade. It's completely English medium based, and the teachers will come from different states like Nagaland and Northeast. So that is one of the advantage where the people can utilize it, and this atmosphere will be best for the new learning, and where we are going to introduce this smart board technology from all the classrooms. Yeah, okay. Study, look here, just smile. హలో ముందువా బ్యాగ్ తీయమని సార్ మీరు కూడా నమస్తే సార్. మేడం కొద్దిగా సార్ మీరు కొద్దిగా సార్ కొద్దిగా ముందుకి సమాన మీకు అందరూ కనపడతారు అందరూ మీకు వెళ్ళి అంతా వస్తుంది పైకి వెళ్దాం Chief Prince Narasimhareddy, sir. Sir. And sir.
అందరూ పెట్టినట్టేగా అందరూ పెట్టినట్టే అతేతరాతి భీకరం నమోదితాకమాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం నతేతరాతి భీకరం నమోదితాకమాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పంచరత్నమాదరేణ యోన్మగం తజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరా. Next, our president, Nadia. సార్ లుక్ హియర్. సార్ ఇక్కడ ఇది చూడండి సార్, ఒక్కసారి ప్లీజ్ ఇది చూడండి. ఎస్ ఇక్కడ. నమస్కారాలు. ఈరోజు ఫెసిలిటీస్ స్కూల్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు వీక్షిస్తున్నటువంటి గౌరవ రాష్ట్రపతి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా వహిస్తున్నటువంటి గోపాల్ రెడ్డి గారు,